అగ్గి వెలిగించుట, పెనం పెట్టుట. ఇప్పుడు కొంచెం మరిగిన తర్వాత గీ వేయిద్దాం. గీ బాగా కరిగిన తర్వాత మాడిపోతుంది బయట. బ్రెడ్తో దాన్ని అలా కొంచెం అటు ఇటు కొంచెం ఫ్రై చేసేలా చేయాలి. ఓకే, ఒక బౌల్లో తీసుకోవాలి. యాక్చువల్లీ బ్రెడ్ సరే ఇప్పుడు తీసుకోవాలి. మళ్ళీ గీ వేసుకోవాలి. మళ్ళీ మొత్తం కరిగినంత వరకు ఉండాలి. మళ్ళీ కొంచెం బ్రెడ్ తీసుకొని మళ్ళీ దాన్ని అలా చేయాలి. సరే, ఇలా మొత్తం అన్నీ చేసుకొని దగ్గర పెట్టుకోవాలి. నెక్స్ట్ మళ్ళీ గీ వేసుకొని గీ బాగా మెరిగిన తర్వాత జీడిపొడుకులు వేసుకోవాలి. తర్వాత కొంచెం లైట్గా కిస్మిస్ పొడుకులు. ఇప్పుడు బాగా కలుపుకోవాలి. చెప్పరా? ఓకే, మొత్తం ఫ్రై అయిపోయింది. ఇది పక్క తీసుకోవాలి. ఇలాగా బౌల్లో తీసుకోవాలి. ఒక బౌల్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి. బెల్లం పాకం కోసం మనం ముందుగానే రెడీ చేసుకున్న బెల్లం 1/2 కేజీ నుండి 1/4 కేజీ తీసుకుంటే మనకు సరిపోద్ది. ఇప్పుడు దీన్ని మనం పానకం చేద్దాం. చెప్పండి, నీళ్ళేమని వస్తారేటన్నా? పానం అయిపోద్దా? పానకం కోసం మొత్తం మనం తీసుకున్న బెల్లం మొత్తం వేయాలి. అవదురా, ఇంకా చిన్నగా చేయాలి. మొత్తం పిండి అయిపోవాలి. అది బెల్లం మొత్తం లిక్విడ్ టైప్లో అయిపోయేటట్టు మొత్తం ఒక 10 నిమిషాలు టైం తీసుకున్న తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్న బ్రెడ్ని అందులో మొత్తం వేయాలి. ఏరా సార్, నేను కూడా ఏదో ఫస్ట్ ఎవరై సర్లే. ఇది కూడా కొంచెం ఫైనల్గా మన మరింత టేస్ట్ కోసం మనం ముందుగానే వేయించి పెట్టుకున్న జీడిపప్పు కిస్మిస్ పళ్ళు మిక్స్ చేసుకోవాలి. ఇలాగా మొత్తం కలిపిన తర్వాత 10 నిమిషాలు బాగా వేయించి తర్వాత ఒక బౌల్లోకి తీసుకోవడం.
వచ్చే లేదు కొంచెం ఏడి ఇంకా కొంచెం అలాంటి మాడిపోయిందిరా కొంచెం. ఎప్పుడెప్పుడా అని చెప్పి మరి ఎదురు చూస్తున్న బ్రెడ్ హల్వా రెడీ. సో టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను.